పీఎం స్వామిత్వ పథకంతో మీ ఆస్తి హక్కు పత్రాలను సులభంగా పొందండి. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. పీఎం స్వామిత్వ పథకాన్ని 2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పీఎం స్వామిత్వ పథకం ద్వారా గ్రామీణ ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుండి భూమి, ప్రాపర్టీ కార్డ్ యాజమాన్యాన్ని పొందవచ్చు. పీఎం స్వామిత్వ పథకంతో సులభంగా ఆస్తి హక్కు పత్రాలు కులం, లింగం మరియు మతంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలకు భూమిపై హక్కును సులభమైన మార్గంలో అందిస్తుంది. డ్రోన్ సర్వే టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం భూమి నివాస హక్కులను అందిస్తుంది. ముందుగా ఆస్తి కార్డులను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డ్రోన్ సర్వే నిర్వహించి ఆపై ఈ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు జారీ చేస్తుంది. దీన్ని పొందాలంటే ముందుగా లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ ఫారంను పూర్తి చేయాలి. ఎలా దరఖాస్తు చేయాలి? పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. కొత్త యూజర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. మీ ప్రాథమిక వివరాలను నమోదు చేయండి. తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. రిఫరెన్స్ నంబర్ను నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు. భవిష్యత్ సూచన కోసం రిజిస్ట్రేషన్ ఫారంను డౌన్లోడ్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ ఫారంను పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఆస్తి యజమానులు మరియు రాజ్యసభ అధికారుల సమక్షంలో డ్రోన్ సర్వే నిర్వహిస్తుంది. సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం ప్రాపర్టీ కార్డును కేటాయించి డౌన్లోడ్ చేసుకోదగిన లింక్ను మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పంపుతుంది. దీని ద్వారా మీరు ఆస్తి కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు భూమి యొక్క యాజమాన్యాన్ని పొందవచ్చు. జాయిన్ వాట్సాప్ ఛానల్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.